ఈరోజు సుప్రీత కరుణాకర్ గారి ఇంట్లో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజ సందర్భంగా కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్ గారి నివాసంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు గారు, నవీన సంతోష్ గౌడ్ గారు, ధనసిరి నాగలక్ష్మి అనంతరెడ్డి గారు, రూపా రుద్ర పాటిల్ గారు పాల్గొని వరమహాలక్ష్మి ఆశీర్వాదం ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు పాడి పంటలు చాలా బాగా పండాలని, వ్యాపారస్తులకు మంచిగా లాభాలు రావాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, తాండూరు దిన అభివృద్ధి చెందాలని వరలక్ష్మి మాతకు ప్రార్థన చేశారు. అయితే ఇటు కార్యక్రమంలో దీపా నరసింహులు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారో చూడండి. ముందుగా యావత్ తాండూరు ప్రజలకి శ్రీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుప్రీత కరుణాకర్ గారి ఇంట్లో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజ నిర్వహించడం జరిగింది. దానికి గాను మా కౌన్సిలర్స్ని అతిథులుగా ఆహ్వానించి అమ్మవారి రూపాలుగా మమ్మల్ని వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది. ఈరోజు ఇంత చక్కని పూజ ప్రతి ఇంట్లో అమ్మవారికి కొలువై ఉండాలని, తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరి కష్ట సుఖాలు తొలగించాలని, అలాగే రైతుల పాడి పంటలు కానివ్వండి, ప్రజల దుఃఖాలు కానివ్వండి, సమృద్ధి కష్ట సుఖాలను తొలగించి వారి సుఖాలను అందించే విధంగా మన వరలక్ష్మి మాత వాళ్ళ ఆశీర్వాదం అందాలని, మన అందరికీ తాండూరు ప్రజలందరికీ వరలక్ష్మి ఆశీర్వాదం అందాలని యావత్ తాండూరు ప్రజలందరికీ మరొకసారి వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వరమహాలక్ష్మి అబ్బాద శుభాశీర్వాదాలు అందరికీ ధన్యవాదాలు. ముందుగా తాండూరు ప్రజలందరికీ ఈరోజు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు? నవ్వుతుంటే దానిలో వస్తుంది. ఇది